హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం మన వీడియోని కానీ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఆల్సో షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. ఎందుకంటే నేను డైలీ ఈ ఏదైతే కాంపిటేటివ్ బ్రదర్ అనే ప్లాట్ఫామ్ ఉందో ఈ ప్లాట్ఫామ్ మీద నేను డైలీ కరెంట్ అఫైర్ వీడియోస్ అనేవి చేస్తానండి. ఆ కరెంట్ అఫైర్ వీడియోకి సంబంధించినటువంటి ఏమైతే స్లైడ్స్ ఉంటాయో ఆ డిజిటల్ స్లైడ్స్ మొత్తం నేను ఈ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో నేను అక్కడ షేర్ చేస్తున్నానండి. సో ఈ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్కి సంబంధించినటువంటి ఏమైతే లింక్స్ ఉంటాయో ఆ లింక్స్ నేను కామెంట్ బాక్స్లో ఎట్ ది సేమ్ టైం నేను డిస్క్రిప్షన్లో మీకు పెడతాను. మీరు అక్కడ నుంచి త్రూ టెలిగ్రామ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి, అది మీరు డౌన్లోడ్ చేయొచ్చు. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను అక్కడ షేర్ చేస్తాను స్టూడెంట్స్, ఓకేనా? సో ఇంకా ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మన టాపిక్ ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ స్టూడెంట్స్. ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏమైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి 47th 47వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ ఉంటుందండి. ఆ కమిటీ మనకి ఈ సంవత్సరం ఈ నెలలో మనకి జూలై 6వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మనకి ప్యారిస్ రాజధాని అయినటువంటి ప్యారిస్లో సమావేశం అనేది జరిగిందండి. సో ఈ సమావేశంలో వీళ్ళు మన భారతదేశం నుంచి 44వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనకి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని గుర్తించడం అనేది జరిగిందండి, ఓకేనా? సో ఫస్ట్ మనము ఇక్కడ ఇదండి ఈ సంవత్సరం మనకి ఆ మీటింగ్ జరిగే ప్లేస్ ఏదైతే ఉందో ప్యారిస్లో దానికి సంబంధించినటువంటి ఇది లోగోగా మనకి ఇచ్చారండి. అయితే మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించినటువంటి లోగో అయితే ఇదండి, అఫీషియల్ లోగో అయితే ఇది ఇయర్ లోగోగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని సైట్స్ అనేవి కనిపిస్తున్నాయండి, ఓకేనా? సో ఇక్కడ మనకి ప్యారిస్ టవర్ కనిపిస్తుంది, ఇక్కడ పిరమిడ్ కనిపిస్తుంది, అలా మనకి డిఫరెంట్ లొకేషన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది మీరు కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు స్టూడెంట్స్, ఓకే? సో నెక్స్ట్ మనకి యునెస్కోకి సంబంధించినటువంటి జీకేని ఒకసారి మనం చెక్ చేద్దామండి, ఓకేనా? సో యునెస్కో అంటే మీ అందరికీ తెలిసిందేనండి, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అండి, ఓకేనా? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. మరి ఇది ఎప్పుడు ఏర్పాటైంది కానీ మనం చూసినట్లయితే ఇది 1945 ఫ్రెండ్స్. 1945 నవంబర్ 16th ఇది ఏర్పాటు అవడం జరిగిందండి. 1945 నవంబర్ 16వ తారీఖున ఇది ఏర్పాటు అవడం జరిగింది. ఇది దీని హెడ్ క్వార్టర్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఎక్కడైతే సమావేశం జరిగిందో అక్కడే మనకి హెడ్ క్వార్టర్ ఫ్రెండ్స్. ఎక్కడంటే ప్యారిస్, ఫ్రాన్స్. సో ప్రపంచ ఫ్యాషన్కి పుట్టెనిల్లు అని చెప్పి మన ప్యారిస్ని పిలవడం అనేది జరుగుతుంది. మరి దీని యొక్క డైరెక్టర్ జనరల్ అండి, డైరెక్టర్ జనరల్ కానీ మనం చూసుకున్నట్లయితే అడ్రీ అజౌలే, ఓకేనా? అడ్రీ అజౌలే. అని చెప్పి ఒక లేడీ ప్రజెంట్ దీనికి చైర్మన్ గా వర్క్ చేస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈమె ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆవిడండి, ఈమె అడ్రీ అజౌలే కూడా, ఓకేనా? దీంట్లో మనకి మొత్తము 194 సభ్య దేశాలు అనేవి ఉన్నాయండి. ఈ 194లో మన ఇండియా కూడా ఒక సభ్య దేశం అండి, ఓకేనా? అయితే మనకి యుఎన్ఓలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీంట్లో సభ్యత్వం పొందినటువంటి దేశాలన్నీ కూడా మనకి యునెస్కోలో మెంబర్షిప్ కలిగి ఉంటాయి. అయితే యుఎన్లో ఉండి యునెస్కోలో సభ్యత్వం లేనటువంటి దేశాలు కానీ మనం చెక్ చేసినట్లయితే, సో యుఎన్ఓలో ఉండి యునెస్కోలో యుఎన్ఈఎస్సిఓలో లేనటువంటి సభ్య దేశాలుగా మనం చూసినట్లయితే 1 యుఎస్ఏ అండి, 2 మనకి ఇజ్రాయిల్. సో ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయండి. అయితే నేను ఇక్కడ మెయిన్గా ఈ 2 దేశాల గురించి చెప్పాను. యుఎస్ఏ అనేది ఐక్యరాజ్య సమితిలో అంతర్భాగం కానీ యునెస్కోలో అంతర్భాగం కాదండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? అదే మరి యుఎన్ఓలో అంతర్భాగం కాకుండా యునెస్కో యొక్క గుర్తింపు పొందిన దేశాలు కానీ మనం చూసుకున్నట్లయితే అది పాలస్తీనా అని చెప్పి వస్తుందండి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పాలస్తీనా అనే దేశం అయితే ఎక్కడ కూడా లేదండి, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో ఇదండి మనకి యునెస్కోకి సంబంధించినటువంటి జీకే అని చెప్పి మనం చెప్పుకున్నాము, ఓకేనా? ఇది యుఎన్ఓలో వన్ ఆఫ్ ద బాడీ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలండి. యుఎన్ఓలో ఇది కూడా పనిచేస్తూ ఉంటుందండి. సో దీని తర్వాత కానీ మనం చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఇక్కడ మనం చూసుకుంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా. సో దీన్ని మనము మన భారతదేశంలో
యునెస్కో ఏం చేసిందంటే 44వ వారసత్వ సంపదగా గుర్తించిందండి. వారసత్వ సంపద. యాక్చువల్గా మనకి మరాఠాల్లో మనకి ముఖ్యంగా మోస్ట్ ఫేమస్ రాజు ఎవరని కానీ మనం చూసినట్లయితే పాలకుడు శివాజీ అండి. శివాజీ ఆయన గెరిల్లా అనే ఒక యుద్ధ పద్ధతిని యూజ్ చేసేవాళ్ళండి వాళ్ళు. ఓకేనా, గెరిల్లా అనే యుద్ధ పద్ధతిని యూజ్ చేసేవాళ్ళు. ఓకే, అయితే ఈ మరాఠాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓన్లీ మహారాష్ట్రకే కాకుండా టోటల్ సౌత్ ఇండియాకి, సో దక్షిణ భారతదేశానికి రిప్రజెంటేషన్గా ఉంటూ వీళ్ళకి అగైనెస్ట్గా ఉన్నటువంటి మొఘల్స్ ఎవరైతే ఉన్నారో ఈ మొఘల్స్ వాళ్ళు దక్షిణ భారతదేశం మీద దండయాత్రలు జరగకుండా వీళ్ళు అడ్డుకునే వాళ్ళండి. ఓకేనా, ఇలా అడ్డుకోవాల్సిన తరుణంలో వీళ్ళు ఏం చేశారు అంటే శత్రు దుర్భేద్యమైనటువంటి కోటలు నిర్మించారండి. ఈ కోటలు మొత్తం మనకి 12 రకాల కోటలు ఉన్నాయండి. ఈ ల్యాండ్స్కేప్స్ మొత్తం 12 రకాలు ఉన్నాయండి. ఓకేనా, ఈ 12 కానీ మనం చూసుకున్నట్లయితే ఈ 12 మనం చూసుకుంటే ఒక 11 ఏమో మనకి మహారాష్ట్రలో ఉన్నాయి. నెక్స్ట్ ఒకటేమో మనకి తమిళనాడులో కనిపిస్తుందండి. ఓకేనా, ఈ తమిళనాడులో కనిపించేటువంటి ఏదైతే ల్యాండ్స్కేప్ ఉందో దాన్ని జింజి అని చెప్పి పిలవడం జరుగుతుందండి. జింజి అని పిలవడం జరుగుతుందండి. ఓకేనా, సో జింజి అని చెప్పి పిలుస్తారండి దాని పేరు. మిగతా 11 కూడాను మనకి మహారాష్ట్రలో ఉన్నాయండి. అయితే ఈ కోటలన్నీ కూడాను ఏవైతే ల్యాండ్స్కేప్స్ ఉన్నాయో ఇవన్నీ మనకి పర్వతాల మీద నిర్మించారు, పీఠభూమి ప్రాంతాల్లో నిర్మించారు, నెక్స్ట్ మనకి నదుల్లో నిర్మించారు, ఎట్ ది సేమ్ టైం మనకి అడవుల్లో నిర్మించారు, అండ్ మనకి సముద్రంలో కూడా నిర్మించారు ఫ్రెండ్స్. ఓకేనా, సో మనకి పీఠభూమి ప్రాంతాల్లో, పర్వతాలలో, అడవుల్లో, ఎట్ ది సేమ్ టైం మనకి సముద్రాల్లో కూడా నిర్మించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ ఫోటోని కానీ మీరు అబ్జర్వ్ చేస్తే హిల్ ఫోర్ట్స్ అంటే పర్వతాల్లో, కొండల్లో నిర్మించినవి. హిల్ ఫారెస్ట్ ఫోర్ట్ అంటే మనకి ఇది అడవుల్లో నిర్మించినవండి. నెక్స్ట్ హిల్ ప్లాట్యూ పీఠభూమి ప్రాంతాల్లో నిర్మించినవి. కొన్ని అయితేనేమో ఐస్లాండ్ ఫోర్ట్స్ అని చెప్పి పిలుస్తారు. దీంట్లో మనకి సువర్ణదుర్గ అండ్ సింధుదుర్గ అనేవి మోస్ట్ ఫేమస్ అండి. నెక్స్ట్ వీటిలో రాజ్గఢ్ అనేది మోస్ట్ ఫేమస్ అండి. ఓకేనా, రాజ్గఢ్ అనేది కూడా మోస్ట్ ఫేమస్ ల్యాండ్స్కేప్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఈ విధంగా మనకి మొత్తము 12 అనేవి నిర్మించారు. దీంట్లో మీకు ఇక్కడ లిస్ట్ కూడా ఇచ్చాను. ఈ లిస్ట్ ఒకసారి మీరు చదువుకోండి. హిల్ ఫోర్ట్ అంటే ఏంటి, హిల్ ఫారెస్ట్ ఫోర్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ హిల్ ప్లాట్యూ ఫోర్ట్, ఐస్లాండ్ ఫోర్ట్స్ అని చెప్పి మనకి డిఫరెంట్ చోట్ల మనకి నిర్మించారు. ఓకేనా, సో వీటిని గెరిల్లా యుద్ధాలకు ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళ విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. సో ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే మన భారతదేశంలో యాక్చువల్గా ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా నిర్మిస్తారంటే నిర్మించడం కాదండి, వీటికి ఎలా గుర్తింపు అనేది ఇస్తారనేదంటే మనం చూసుకుంటే సైట్స్ ని 3 రకాలుగా గుర్తిస్తారండి. యాక్చువల్గా 2 రకాలే. సో మనం 3 రకాలుగా మనం రాసుకుంటున్నాము. అవి ఏంటంటే కల్చరల్, నెక్స్ట్ న్యాచురల్, అండ్ మూడోది కానీ మనం చూసుకున్నట్లయితే మిక్స్డ్ అండి. ఓకేనా, సో కల్చరల్, న్యాచురల్, మిక్స్డ్. ఈ కల్చరల్లో మొత్తం మనకి ఇప్పుడు ప్రెసెంట్ 36 ఉన్నాయండి. న్యాచురల్లో మనకి మొత్తం 7 ఉన్నాయండి. మిక్స్డ్ మనకు 1 ఉందండి. ఈ ఒక మిక్స్డ్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో మనకి 36 ఉన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎట్ ది సేమ్ టైం మనకి మహారాష్ట్రలో చూసుకుంటే మహారాష్ట్రలో మనకి మొత్తం అండి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మనకి మొత్తం మహారాష్ట్రలోనే ఎక్కువ ఉన్నాయండి. మన ఇండియా మొత్తం మీద అవన్నీ ఉన్నాయండి. మొత్తం 7 ఉన్నాయండి. ఇప్పుడు దీంతో కలుపుకుంటే ఏవైతే ఇవి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుకొని మొత్తం మనకి 7 ఉండడం అనేది జరిగిందండి. దాంట్లో 6 కల్చరల్ అండి, ఒకటేమో నేచురల్. ఆ ఒక నేచురల్ ఏంటి అంటే వెస్ట్రన్ ఘాట్స్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 6 కల్చరల్ ఏమున్నాయని చెప్పి అవి నేను మీకు నెక్స్ట్ లిస్ట్ ఇస్తానండి. ఆ లిస్ట్లో మీకు క్లారిటీ అనేది వస్తుందండి. ఓకేనా, 6 కల్చరల్ ఉన్నాయి, 1 న్యాచురల్ గా ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా దాని గురించి ఇదండి మనకు టోటల్ ఇన్ఫర్మేషన్. దీని తర్వాత క్లాస్లోకి కానీ మనం వెళ్తే మనకి ఏదైతే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయో సో ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ సంబంధించినటువంటి లిస్ట్ ఇదేనండి. ఇది లిస్ట్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఇక్కడ ఏదైతే నేను మ్యాప్ ఇచ్చానో ఆ మ్యాప్లో మొత్తం మనకి ఒక 40 దాకా ఉన్నాయండి. ఒక 40 అనేవి దీంట్లో ఉన్నాయి.
ఓకేనా. సో ఒక 40 అనేవి నేను దీంట్లో లిస్ట్ అనేది చేయడం అనేది జరిగింది. దీంట్లో మనకి మహారాష్ట్రలో చూసుకుంటే మన మహారాష్ట్ర చాలా కనిపిస్తాయండి. ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఒకటి, దాని తర్వాత అజంతా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, విక్టోరియన్ గోతిక్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి మనకి ఇక్కడ ఉంటుంది, విక్టోరియన్ గోతిక్ ఆర్కిటెక్చర్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనకి కొత్తగా మనకి ఏమొచ్చిందని మనం చూసుకున్నట్లయితే మనకి మరాఠా దాని గురించి వచ్చిందండి. ఎట్ ది సేమ్ టైం మనకి వెస్టర్న్ ఘాట్స్ కూడా మనకి ఇక్కడే కనిపిస్తాయండి. మళ్ళీ దీనికోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వెస్టర్న్ ఘాట్స్ అనేవి మనకి ఇక్కడే, ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి మనకు కనిపిస్తాయండి. ఓకేనా. సో దీని తర్వాత ఇక్కడ మనకు మొత్తం 40 అనేవి లిస్టింగ్ చేయడం అనేది జరిగింది. ఇంకా రిమైనింగ్ నేను ఇక్కడ పక్కన రాస్తానండి. 41 ఏంటో మనకి శాంతినికేతన్, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుందండి. దీని తర్వాత 42 మనకి హొయసాల టెంపుల్స్ కర్ణాటకలో ఉంటాయి. దాని తర్వాత అహోమ్ డైనాసిటీకి సంబంధించినటువంటి మైడోమ్స్ అండి, అంటే వాళ్ళ సమాధులు, అవి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ గా మనం గుర్తించడం జరిగింది. దాని తర్వాత మరాఠా ల్యాండ్స్కేప్స్ అండి. ఈ ల్యాండ్స్కేప్స్ నేను ఇందాకే చెప్పాను మీకు. సో మనకి మొత్తము కల్చరల్ గా 36 ఉన్నాయి, న్యాచురల్ గా 7 ఉన్నాయి. నెక్స్ట్ మనకి మిక్స్డ్ గా ఒకటి ఉందని చెప్పాను. ఆ ఒకటేంటో మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఇప్పుడు మనకి మొత్తము మన భారతదేశంలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 44 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఉన్నాయండి. ప్రపంచంలో పోల్చుకుంటే మన భారతదేశం 6వ స్థానంలో ఉంది. ఏ దేశం, మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే మొత్తం 44 ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 టాప్ 6 తీసుకుంటే మనం టాప్ 6th ప్లేస్ లో ఉన్నామండి. అదే మన ఆసియా ఖండంలో అయితే మన 2nd ప్లేస్ లో ఉన్నాము. ఫస్ట్ ప్లేస్ మనకి చైనా ఉండడం అనేది జరిగిందండి. దాని తర్వాత యునెస్కో ఇంకా ఇనిషియేటివ్స్ ఏమున్నాయని కానీ మనం చూసుకున్నట్లయితే అవి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయండి. ఓకేనా. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మేము ఆల్రెడీ చెప్పుకున్నాము. నెక్స్ట్ మనకి మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్. దీని తర్వాత మనకి ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ ఉందండి ఒకటి. దాని తర్వాత మనకి యునెస్కో క్రియేటివ్ సిటీస్. దాని తర్వాత మనకి ఇంటర్నేషనల్ హైడ్రోలాజికల్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇలాంటి యునెస్కోవి కొన్ని ఇనిషియేటివ్స్ అనేవి ఉన్నాయండి. దాంట్లో మనము మన భారతదేశంలో ఉన్న వాటి గురించి మనం మాట్లాడుకుందామండి. దీంట్లో ఫస్ట్ ఏంటంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. నెక్స్ట్ మ్యాబ్ అండి. మ్యాబ్ అంటే మనకి మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్, దాని గురించి కూడా నెక్స్ట్ టాపిక్ లో మనం చూస్తామండి. సో ఓకేనా. సో ఇంకా మనకి యునెస్కో క్రియేటివ్ సైట్స్ నెట్వర్క్ గురించి వస్తే ఇక్కడ మీకు నేను కొన్ని సిటీస్ పేర్లు రాశానండి. ఇక్కడ చూడండి మీరు, గ్వాలియర్ ఓకేనా మధ్యప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ వారణాసి యూపీలో ఉంటుంది. చెన్నై తమిళనాడులో ఉంటుంది. ఈ 3 ఏదైతే ఉన్నాయో ఈ 3 కూడా మనకి మ్యూజిక్ కి సంబంధించినటువంటి క్రియేటివ్ సిటీస్ లో మ్యూజిక్ కి ఈ మూడింటికి అర్హత అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. నెక్స్ట్ మనకి హైదరాబాద్ ఏదైతే ఉందో, హైదరాబాద్ మనకి గ్యాస్ట్రోనమీ అంటే ఫుడ్ కి సంబంధించిన దాని గురించి దీనికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత మనకి కొజ్జికోడ్ ఏదైతే ఉందో, కొజ్జికోడ్ అంటే మన కేరళలో ఉంటుందండి. ఇది సిటీ ఆఫ్ లిటరేచర్ అని చెప్పి దీనికి పేరు వచ్చింది. దాని తర్వాత మనం చూసుకుంటే బాంబే అండి, అంటే ముంబై మనం తీసుకుంటే ద సిటీ ఆఫ్ ఫిలిమ్స్ అనే కేటగిరీలో దీనికి లిస్టింగ్ ఇవ్వడం అనేది జరిగింది. దీని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ మనకి శ్రీనగర్, జైపూర్. శ్రీనగర్ అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. జైపూర్ అంటే మనకి రాజస్థాన్లో ఉంటుంది. ఈ రెండు కూడా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో మనకి ఇవ్వడం అనేది జరిగింది స్టూడెంట్స్. ఓకేనా. సో మనం నెక్స్ట్ గానే చూసుకున్నట్లయితే యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అండి. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అంటే ఏముంటాయంటే ఏమైతే మనము డైరెక్ట్గా చూడలేమో, అట్లీస్ట్ స్పృశించలేము, కానీ వాటిని ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో మనం ఏం చేసాము అంటే ఇప్పుడు దీన్ని అనేది తీసుకురావడం అనేది జరిగిందండి. ఓకేనా. సో ఇవి కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బుద్ధిస్ట్ చార్టింగ్స్ అండి. ఇవి మనకి లదాఖ్ రీజియన్, జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్ లో మనకు బాగా కనిపిస్తాయి. దాని తర్వాత ట్రెడిషనల్ బ్రాస్ అండ్ కాపర్ కల్చర్ అండి, ఇది మనకి పంజాబ్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ గార్బా డాన్స్ గుజరాత్ లో కనిపిస్తుంది. రామ్లీలా మనకి యూపీలో ఫేమస్ అయింది. కుంభమేళా మనకి ఉత్తరప్రదేశ్లోనే, మనకి లాస్ట్ ఇయర్ కుంభమేళా కూడా మన ఇయరే జరిగిందండి కుంభమేళా. దాని తర్వాత మనకి ఇక్కడ దుర్గా పూజ కలకత్తాలో ఫేమస్ అండి. ఇలా మనకి కుడియట్టు, నెక్స్ట్ ముడియట్టు అని చెప్పి మనకి కేరళలో 2 ఉన్నాయండి. అవి కూడా మనకి దేనికోసం వస్తాయంటే యునెస్కో ఇంటాంజిబుల్ కల్చర్ అనే హెరిటేజ్ దాంట్లోకి వస్తాయండి. ఓకేనా. సో దీని తర్వాత కానీ మనం చూసినట్లయితే బయోస్పియర్ రిజర్వ్స్ అండి. మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ ని మన యునెస్కోనే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా మనకి 1975 లో మనకి స్టార్ట్ చేశారండి. ఈ 1975 లో స్టార్ట్ చేసిన తర్వాత మన భారతదేశంలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వ్లు ఉంటే దాంట్లో 12 వాటికి మనకి గుర్తింపు అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. ఓకేనా. ఆ పేర్లు నేను ఇక్కడ చేస్తానండి, మీరు అవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఉత్తరాఖండ్లో నందాదేవి అండి, సిక్కింలో కాంచన్జుంగా, దాని తర్వాత మేఘాలయలో నోక్రేక్, దాని తర్వాత వెస్ట్ బెంగాల్ సుందర్బన్స్, ఒడిశాలో సిమ్లీపాలు, తమిళనాడులో గల్ఫ్ ఆఫ్ మన్నార్,
అండ్ అగస్తమలై ఒకటి, నెక్స్ట్ కర్ణాటక నీలగిరి, దాని తర్వాత అచనకమర్ అమర్కంటక్ అండి, ఈ రెండు మనకి మధ్యప్రదేశ్లో కనిపిస్తాయి. నెక్స్ట్ పంచమర్హి పన్నా బయో రిజర్వ్స్, ఇవి మనకి మన భారతదేశంలో ఉన్నటువంటి 12 బయోస్పియర్ రిజర్వ్ కి మనకి ఈ అవకాశం మనకి కల్పించడం జరిగిందండి. ఓకేనా? సో ఇదండి మనకి టోటల్ గా యునెస్కో గురించి. ఈ యునెస్కో గురించి ఇవన్నీ చదువుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుందండి. ఓకేనా? సో ఇక్కడ దాకా మీకు ఈ క్లాస్ మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు కానీ నా క్లాసెస్ కానీ నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ నేను కామెంట్ సెక్షన్లోనే అట్ ది సేమ్ టైము నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఖచ్చితంగా మీరు ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. థ్యాంక్ యూ.